నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఆ కొద్దిగైనా సిగ్గు శరం లేదా? అరే అరిసెలాల మెట్టలు వస్తుందంటే అది ఫేక్ అన్నది నువ్వే. ఇప్పుడు అరిసెలాల మెట్టలు వచ్చింది అని శంకుస్థాపన చేస్తే నేనే తెచ్చాను అంటుంది కూడా నువ్వే. మరి రాజకీయాల్లో ఇంత దిగజారిపోతే కొద్ది మెమరీ ఉన్నోడైతే ఇది మాట్లాడేటప్పుడు ఇది గుర్తు రావాలా? అరే గతంలో నారా లోకేష్ తెస్తున్నాడు అన్నప్పుడు నేను ఫేక్, ఇది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుందని అన్నాను కదా, ఇప్పుడు నేనే తెచ్చానంటే మొహం మీద కండ్రిని చూస్తారేమో అని కనీసం ఆలోచన వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడు. ఇక్కడ స్క్రిప్ట్ లో ఏం రాశారంటే అప్పుడు నారా లోకేష్ చెప్పింది అబద్ధం అని రాశారు కాబట్టి అది చదివాడు. ఇక్కడ స్క్రిప్ట్ లో ఏం రాశారంటే నేనే తెచ్చాను అని రాశారు కాబట్టి అది చదివాడు. జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం ఏంటంటే ఆయన స్క్రిప్ట్ చదువుతాడు, ఆయనకి విషయ పరిజ్ఞానం లేదు, ఆయనకి అనుభవం లేదు, ఆయన హయాంలో ఏం వచ్చింది ఏం రాలేదనేది జగన్ కి తెలియదు. ఈ ఒక్క వీడియో చాలదా? జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో అన్నాడు, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గులేదా అని చెప్పి ఏదో మాట మాట్లాడాడు. నేను అదే అడుగుతున్నా, క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి?